కడప జిల్లా మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్య జరిగి వారం కావస్తున్నా పురోగతి కనిపించట్లేదు. పోలీసులు కేసును ఛేదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ డేటాను పరిశీలించిన పోలీసులు మృతురాలి స్నేహితులను విచారిస్తున్నారు. లోకేష్తో సన్నిహితంగా ఉండటం జీర్ణించుకోలేకే హత్య చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ముందుగానే బంధువులు గుర్తించడంపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడప జిల్లా మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. హత్య జరిగి వారం కావస్తున్నా పురోగతి కనిపించట్లేదు. పోలీసులు కేసు ఛేదించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. గంగోత్రి కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో ఉన్నటువంటి గండికోటలో గత 10 రోజుల కిందట అంటే ఈ నెల 14వ తేదీ జరిగినటువంటి మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నా కూడా అందుకు సంబంధించిన పురోగతి అయితే కనిపించడం లేదు. హత్య జరిగి 10 రోజులు అవుతున్నా కూడా పోలీసులు చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, అలాగే పోలీసులు చేసినటువంటి దర్యాప్తు కావచ్చు, దీనిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతుందా, లేకపోతే నిందితులు తెలిసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా ప్రజలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి హత్య జరిగినటువంటి ప్రదేశంలో పోలీస్ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ తో కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేస్తున్నారనేటువంటి తెలుస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఈ బాలికను ఎవరైతే ఆ రోజు తీసుకెళ్లినటువంటి వ్యక్తి లోకేష్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఎలాంటి పాత్ర లేదనేటువంటిది పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. అయితే మరో కోణంలో చూస్తే ఈ హత్యకు సంబంధించి కుటుంబ సభ్యుల పాత్ర ఉందా అనేటువంటి కోణంలో కూడా విచారిస్తున్నా కూడా అందులో అనుమానితులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా విచారిస్తున్నా కూడా పోలీసు ఈ కేసుకు సంబంధించి పురోగతి అనేటువంటిది కనిపించలేదని తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ కేసులో పురోగతి లభించకపోవడంతో పాటు ఎప్పుడు ఈ కేసును పోలీసులు ముగిస్తారు, ఎప్పుడు ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తి ఇందులో ఈ హత్యలో భాగస్వాములు ఎవరున్నారు, ఎవరైతే ఈ హత్యకు పాల్పడినారో అనేటువంటిది పోలీసులు ఎప్పుడు నిర్ధారణ చేస్తారనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ గండికోట రహస్యం అనేటువంటిది ఎప్పుడు వీడుతుందా అనేటువంటిది కూడా స్థానికుల్లో అలాగే ఆ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక యాంగ్జైటీగా అనేటువంటిది కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా హత్య జరిగినటువంటి ప్రదేశంలో కనీసం దొరికినటువంటి చిన్న చిన్న ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, అలాగే ఆ రోజు అంటే హత్య జరిగినటువంటి రోజు ఎవరైతే ఈ గండికోటకు వచ్చారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సెల్ ఫోన్ డేటా ప్రకారం కూడా సంబంధిత వ్యక్తులను పిలిపించి ఈ విచారణ అనేటువంటిది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించి బంధువులు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులను కూడా అనుమానంగా ఉండేటువంటి వ్యక్తులను కూడా పోలీసులు జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేస్తున్నారనేటువంటిది కూడా తెలుస్తుంది. అంటే ఏది ఏమైనా కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి మైనర్ బాలిక జరిగినటువంటి హత్య కేసుకు సంబంధించి క్షుణ్ణంగా విచారణ చేస్తున్నా కూడా కొంతవరకు ఈ కేసులో పురోగతి కనిపించలేదనేటువంటిది తెలుస్తుంది. గంగోత్రి, సుబ్బారెడ్డి, ఫస్ట్ లోకేష్ నిందితుడు అని పోలీసులు తేల్చి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం అని చెప్తున్నారు. అసలు ఇందులో ప్రధానంగా ఎవరున్నారు? కుటుంబ సభ్యుల, లోకేషా, స్నేహితుల? గంగోత్రి, ఇక్కడ మనము 2 కోణాల్లో చూసినట్లయితే ఈ మైనర్ బాలికను లీవ్కి వెళ్ళినటువంటి ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి సీసీ ఫుటేజ్లను బేస్ చేసుకుని 10:40, 10:45 వరకు అక్కడే ఉండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే తర్వాత అనంతరము వీళ్ళిద్దరు కలిసిన అనంతరము అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు తీసుకున్నటువంటి ఫోటోలు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు కావచ్చు, వీటిలలో ఆ బాలిక చుట్టుపక్క రంగనాథ స్వామి టెంపుల్ కు పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 గంటల వరకు పర్యాటకులకు తీసినటువంటి ఫోటోలలో అలాగే పర్యాటకులకు కనిపించినటువంటి పరిస్థితి. అంటే
10:40కే బయటకు వచ్చినటువంటి లోకేష్ కు ఇందులో ఈ హత్యలో పాత్ర లేదనేటువంటిది డిఐజీ కోయ ప్రవీణ్ కూడా నిర్ధారించడం జరిగింది. అయితే 12 గంటల తర్వాత ఈ హత్య జరిగిందనేటువంటిది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ కోణంలోను అంటే పర్యాటకుల ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులను కావచ్చు, వీరిద్దరిని కూడా విచారణిస్తున్నారు. అయితే ఈ విచారణలో వాస్తవాలు అనేటువంటివి వెలుగులోకి రాకపోవడంతో ఈ కేసుకు సంబంధించి విచారణ అనేటువంటిది ఇంకా కొనసాగుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పోలీసులు హత్య జరిగినటువంటి బేస్ చేసుకొని ఆ బాలికను వెతుకుతున్నటువంటి నేపథ్యంలో ముళ్ళ పొదల్లో అందరికంటే ముందు ఈ కుటుంబ సభ్యులు తీసుకెళ్లి అక్కడ చూపించారనేటువంటిది అనుమానంగా కుటుంబ సభ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విచారణలో కుటుంబ సభ్యులు చేసినా కూడా వాస్తవాలు వెల్లడించలేదా, లేకపోతే కుటుంబ సభ్యులు ఈ హత్యలో భాగస్వాములయ్యారని తెలిసి కూడా రాజకీయ ఒత్తిళ్లతో ఈ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారా, లేకపోతే ఈ మరో వ్యక్తులు అంటే పర్యాటకులుగా వచ్చినటువంటి గంజాయి ముఠా కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉండేటువంటి వారు హత్య చేశారనేటువంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో పోలీసులు ఎవరు చేశారనేటువంటిది కూడా ఇప్పటికి కూడా ఆ నిర్ధారణకు రాకపోవడం అనేటువంటిది విమర్శలకు తావిస్తోంది గంగోత్రి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.